సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మంచి మాట ఉంది, చెప్పండి. ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తాను. 5వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు ఏముంచాలా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు పౌలు గారు చెప్పింది ఇదే కదా. ఆయన తన జీవిత అనుభవంలోంచి మాట్లాడాడు. దేవుని యందే కానీ చెప్పండి మా యందు మేమేం ఉంచట్లేదు, నమ్మకం ఉంచట్లేదు అన్నాడు. ఇక్కడ సామెతల గ్రంథకర్త సొలొమోను మహారాజు అత్యంత జ్ఞానం కలిగిన వాడు అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అనుక్షణము ఎవరి మీద నమ్మకం ఉంచు? దేవుని యందు నమ్మకం ఉంచు. స్వబుద్ధి మీద ఆధారపడుతున్నావా? నీ బుద్ధి ఏం చెప్తుంది, నీ మనసు ఏది చెప్తా? కొంతమంది అంటారు నా మనసు ఏది చెప్తే చేస్తారండి. వెసిలి గారు అంటారు, జాగ్రత్త, బోర్లా పడతావు ఒక రోజున. నీ మనసు ఏది చెప్తే చేస్తున్నావు నువ్వు. దేవుడు ఏం చెప్తే అది చేయి. దేవుడు ఏ ప్రేరేపణిస్తే అది చేయి. దేవుడు ఏ నడిపింపిస్తే ఆ నడిపింపులో ముందుకు సాగిపోగానే నీ హృదయం ఏం చెప్తుంది అనేది నువ్వు చేసేస్తానంటే చాలాసార్లు రాంగ్ డెసిషన్స్. ఎందుకంటే హృదయం అన్నిటికన్నా, చెప్పండి, హృదయం అన్నిటికన్నా ఏంటంటది? మోసకరమైనది, ఘోరమైన దాన్ని నువ్వు నమ్మేది. కొన్ని సందర్భాల్లో అలాంటి మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని నువ్వు నమ్మేది, దాని నుండి వచ్చే ఆలోచనల. యోబు గ్రంథంలో మాట ఉంటుంది, నా స్వాభిప్రాయం కంటే దేవునికి అభిప్రాయాన్ని గొప్పగా ఎంచుతున్నానని. డోంట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ బట్ ట్రస్ట్ ద లార్డ్. ప్రభుని యందు విశ్వాసం ఉంచు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని మీద విశ్వాసం ఉంచు. ఇప్పుడు ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే రెండో మాటలు అంటున్నాడు, ఆయన మృతులను కూడా ఏం చేయగలిగిన వాడు? ఆయన లేపగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆయన సమస్త ఆదరణ అనుగ్రహించి దేవుడు మాత్రమే కాకుండా మృతులను కూడా ఏం చేయగలుగుతాడు? ఆయన లేవనెత్తగలిగిన వాడు. ఆయన లోకంలో ఉన్నప్పుడు లేవనెత్తలేదా? లాజరును చనిపోయిన తర్వాత ఎన్నో రోజులు లేపాడు యేసయ్య. 4వ రోజు లాజరస్ కంఫర్ట్ అనగానే లాజరు సమాధిలోంచి ఏం చేశాడు? బయటకు వచ్చేసాడు. ఓ దేవుని సేవకుడు అన్నాడు, దేవుడు అక్కడ లాజరు అనే పదాన్ని వాడకుండా బయటకు రా బాబు అంటే ఎంతమంది వచ్చేద్దరు అన్నాడు. ఆయన మాటకు అంత శక్తి లేదంటారా? అందును బట్టే యేసు ప్రభు స్పెసిఫిక్గా ఆ సమాధి దగ్గర నిలబడి లాజరు బయటికి రా అన్నాడు, స్పెసిఫిక్గా పిలిచాడు ఆయన. అలా కాకుండా బయటికి రా బాబు అని ఉంటే మరి ఎన్ని సమాధుల్లోంచి ఎంతమంది వచ్చేద్దరు? ఆ మాట ఎవరి కాళ్ళు రిలేట్ చేసుకునే. దెర్ ఈస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దెర్ ఈస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ దేవుడు ఎలాంటి వాడంటే మరణించిన వారిని సైతం లేవనెత్తగలిగిన దేవుడు, మృతులను సైతం లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. ఒకవేళ నీ జీవితంలో మృతమైన అనుభవాలు ఉన్నాయేమో, వాటిని తిరిగి లేవనెత్తగలిగిన వాడిని దేవుడు. హూ ఈజ్ యువర్ లాజరస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో లాజరు ఎవరు? మృతమైపోయిన స్థితిలో పడి ఉన్నాడేమో. గాడ్ కెన్ బ్రింగ్ హిమ్ బ్యాక్. దేవుడు మరలా తీసుకురాగలడు వెనక్కి. కృంగిపోవద్దు, విచారపడొద్దు, అధైర్యపడొద్దు. నీ మీద నీవు నమ్మకం ఉంచడం మానే, దేవుని మీద నమ్మకం పెట్టుకో. ట్రస్ట్ ద లార్డ్ ఇన్ ఎవ్రీథింగ్. ఎందుకంటే దేవుడు శాశ్వతుడు గనక, ఆయన మహోన్నతుడు గనక, ఆయన ఉన్నతుడు గనక, శ్రేష్టమైన దేవుని మనకి ఇవ్వగలిగిన వాడు గనక ఆయన మీద నమ్మిక ఉంచిన ప్రతి ఒక్కరు కూడా శాశ్వత కాలం దీవించబడతారు. ఐ వాంట్ టు ట్రస్ట్ ద లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. నా మటుకు నేను ప్రతి సందర్భంలో దేవుని మీద ఆధారపడతాను. లార్డ్, ఐఎమ్ నథింగ్ లార్డ్. నువ్వు లేకపోతే జాన్ వెస్లీ లేడు. హీఈస్ నథింగ్. హీ జస్ట్ లైక్ ఎ డస్ట్. కేవలం నువ్వు నడిపిస్తున్నావు కాబట్టి, నువ్వు బలపరిచావు కాబట్టి, నీ మీద నమ్మకం ఉంచాను కాబట్టి దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. లేకపోతే మన బలం ఎక్కడ, మన శక్తి ఎక్కడ, మన స్థితి ఏంటి అసలు? గాడ్ ఈజ్ సో గుడ్. అమెరికాలో మొన్న బ్యాటన్ రూజ్ అనే ప్రాంతంలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు మీకులాగానే చాలామంది వచ్చారు. అందరూ హై క్వాలిఫైడ్ డాక్టర్స్. బాబీ జిందాల్ అనే ఒక ఆయన లూజియానా గవర్నర్. అమెరికాలో గవర్నర్స్ అంటే చాలా వాల్యూ ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి కూర్చున్నారు. వాళ్ళని నాకు తెలియదు. ఆ తర్వాత ఆర్గనైజ్ చెబుతున్నారు, బాబీ జిందాల్ గారు పేరెంట్స్ వచ్చారండి, చాలా చక్కగా దేవుని వాక్యం విన్నారండి. ఎదిగి మాట చెబుతున్నానంటే దేవుడు కొన్నిసార్లు మనం నిలబెట్టే విధానం చూస్తూ ఉంటే, లార్డ్ హూ యామ్ ఐ? అసలు నేను ఎక్కడ రాజమండ్రి ఏ పార్టీది అసలు? కానీ దేవుడు ఆయన బలపరిచి వాడుకుంటున్నప్పుడు మన పూర్ణ నమ్మిక ఎవరి మీద? దేవుని మీద. హీ ఈజ్ మై స్ట్రెంగ్త్, హీ ఈజ్ మై సోర్స్ ఆఫ్ ఎవ్రీ బ్లెస్సింగ్. సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు అనే మాట వాడాడు. రెండవది, నమ్మకం మా మీద కాదు కానీ ఎవరి మీద ఉంది? మృతులను లేపే దేవుని మీద మాత్రమే మాకేముంది? నమ్మకం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము.
ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.